దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ టీం రాష్ట్రానికి భారీ పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ప్రాముఖ్యాన్ని ఈ ఒప్పందం చాటి చెప్పిందన్నారు రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్ కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్ స్థాయిని మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని అన్నారు. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అధ్యక్షుడు సచిత్ అహూజా. అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ రాష్ట్రంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను స్థాపించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. కంపెనీ సీఈఓ సతీష్ అబ్బూరి, సీఆర్ఓ ఎరిక్ వార్నర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్ లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇందులో హైబ్రిడ్ ఐఏ చిప్లను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు దాదాపు 5,000 కోట్లతో పెట్టుబడి పెడుతున్నామన్నారు. ఇక మరో డేటా సెంటర్ బ్లాక్ స్టోన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. 4,500 కోట్లతో రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటుకు బ్లాక్ స్టోన్ ముందుకొచ్చింది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. ఇక హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది విప్రో కంపెనీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమయ్యారు. తర్వాత కీలక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా ఉంది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తవుతుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతిచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాల వృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని విప్రో కంపెనీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.